నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆధ్వర్యంలోని కీర్తిశేషులు కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ స్మారకార్థ నిర్వహిస్తున్న ఫుట్బాల్ టోర్నమెంట్ ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడంతో పాటు సే నో టు డ్రగ్స్, ఎస్ఏఎస్ టు స్పోర్ట్స్ మరియు నినాదాన్ని తెలిపారు. ఈ టోర్నమెంట్ ఇవాళ రేపు పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్ లోని జరగనుండగా పురుషులు మరియు మహిళలకు చెరో 6 టీములు పాల్గొంటున్నారు. మన ఇంపల్లి ప్రమోద్ కుమార్ గారి స్మారక ఫుట్బాల్ టోర్నమెంట్కి వేదిక పైన వచ్చిన అతిథులందరికీ, వారి కుటుంబ సభ్యులకి, తర్వాత ఆడడానికి వచ్చిన ఫుట్బాల్ ప్లేయర్స్ అందరికీ, మా తోటి పోలీస్ సిబ్బంది అందరికీ పేరు పేరున శుభాభినందనలు. అందరికీ గుడ్ మార్నింగ్. అప్పుడే అలసిపోయారా? ఓకే. పోలీస్ ఉద్యోగం ఇప్పటిదాకా చెప్పారు. పోలీస్ ఉద్యోగంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ట్రబుల్స్ కానీ, అందరూ సంక్రాంతికి ఇంటికి వెళ్ళారు, అందరూ సంక్రాంతికి పండుగ చేసుకున్నారు. పోలీసు వాళ్ళు ఇక్కడ మిగతా వాళ్ళని కాపాడడానికి ఇక్కడే ఉన్నారు. ఏ పండగ అయినా కానీ, ఏ మంచి వెకేషన్ అని కానీ, ఏ చెడు వెకేషన్ అయినా కానీ, ఎప్పుడు ప్రజలను రక్షించడానికి, ప్రజల కోసమే పోలీసులు ఇక్కడ ఉంటాం. ఆ యొక్క పనిలో మా పోలీస్ అనే ఒక సేవ అది. ఆ సేవలో తన ప్రాణాలని అడ్డం పెట్టి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్, సంఘ విద్రోహ శక్తికి వ్యతిరేకించే పనిలో తన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మన ప్రమోద్ కుమార్. అట్లాగా ఎందరో పోలీసులు వాళ్ళ ప్రాణాలు అర్పిస్తే నేటి ప్రశాంతత, నేటి ఈ యొక్క పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది. మీరు ఫుట్బాల్ని ఎంజాయ్ చేస్తూ ఆడారంటే మీకు ఫ్యూచర్లో ఒక ఉద్యోగంలోతో పాటు స్పోర్ట్స్ నేర్పించేది ఏంటంటే ఇంపార్టెంట్గా జీవితంలో గెలిపోవటములు. ప్రతిరోజు గెలుస్తామా? స్పోర్ట్స్లో ప్రతిరోజు మనం గెలవం, ఓడిపోతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. ఓడిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఓడిపోయాం కదా అని మళ్ళీ గ్రౌండ్కి రాకుండా ఆపేస్తామా? మళ్ళీ పక్క రోజు వస్తాం. అదే జీవితంలో మనం నేర్పించే పెద్ద పాఠం. జీవితంలో కూడా గెలిపోవటములు, ఒడిదుడుకులు ఉంటాయి, కానీ మనం ప్రయత్నం ఆపకూడదు.